అంటే అందుకే అక్కడ అలా చెప్పారు. ఎందుకు అనంటే ఎప్పుడు ఆ యమధర్మరాజు ఎప్పుడు కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటాడు, మన వెనకాలే నుంచొని ఉంటాడు. కాబట్టి ఎప్పుడు మనల్ని పట్టుకొని లాగేస్తాడో తన వైపు తెలియదు అనే భావనతో చెయ్యాలి అని చెప్పారు. అంటే దాని అర్థం ఏమిటి? యమధర్మరాజు వెనకాలే ఉన్నాడు, ఆయన పట్టుకున్నాడు అనగానే అందరికీ భయం వేస్తుంది. అమ్మో ఏమిటి, అయితే నిజంగానే ఉన్నాడా మన వెనకాల యమధర్మరాజు మన జుట్టుని పట్టుకొని ఉన్నాడా అంటే ఇప్పుడు తర్వాత ఏమైపోతుందో, అంటే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏమన్నా అయిపోతుందేమో, అలా ఏం భయపడాల్సిన అవసరం లేదు. అలా ఏమీ కాదు. ఎందుకంటే అట్లా భయపడాల్సిన అవసరం లేదు. దీని అర్థం ఏమిటి, దీని తాత్పర్యం ఏమిటి అనే దాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ భయపడాల్సినటువంటి విషయం ఏమీ లేదు. ఎందుకంటే ఎవరి ఆయుష్ వాళ్ళకు ఉంటుంది, ఎవరు ఎన్నాళ్ళు ఉండాలని ఉంటుందో భగవంతుడు రాసి పెట్టుంటాడో అన్నాళ్ళు వాళ్ళు ఉంటారు. కాబట్టి అక్కడ ఏమైంది అంటే దీని యొక్క తాత్పర్యం ఏమిటి అనంటే మంచి పనిని చేసేటప్పుడు, అంటే ధర్మాచరణ చేసేటప్పుడు ఆలస్యం పనికిరాదు. వెంటనే మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు వెంటనే దాన్ని చెయ్యాలి అని దాని యొక్క అర్థం. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే ఈ 3 కర్తవ్యాల్ని శాస్త్రం మనకి చెబుతూ ఉన్నది. అందులోనూ ఒక్కొక్క కర్తవ్యాన్ని ఆచరించేటప్పుడు మన భావన ఎలా ఉండాలి అనే దాన్ని కూడా శాస్త్రం మనకి తెలియజేస్తోంది. కాబట్టి ఆ విద్యాభ్యాసం ధన సంపాదన, అక్కడికి ఈ 2 కూడా లౌకికమైనటువంటి పనులు. ఇందాక చెప్పినట్టుగా లౌకికమైనటువంటి పనులు. ఈ రెండిటి నుంచి సంపాదించింది ఏదైతే ఉంటుందో ఈ రెండిటిని బాగా చేసినప్పుడు చక్కటి జ్ఞానము మనకి లభిస్తుంది, అదేవిధంగా చక్కటి సంపాదన మనకు అవుతుంది. ఈ రెండిటిని బాగా చేసి ఆ తర్వాత ఏం చేయాలి? ఎందుకంటే ఎంత విద్యాభ్యాసం చేసినా, ఎంత ధన సంపాదన చేసినా చివరికి ఒకరోజు దాన్ని అలాగే వదిలిపెట్టి వెళ్ళాలి కదా. దాని అంతటినీ కూడా మనతో పాటు తీసుకెళ్ళడం, ఏదో మూట కట్టుకొని మనతో పాటు తీసుకెళ్ళడం అనేది సాధ్యం కాదు. దాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. కానీ శాస్త్రంలో ఒక ఉపాయం చెప్పారు. ఏమిటి అనంటే మనం సంపాదించినటువంటి ఐశ్వర్యం అనేది ఏదైతే ఉందో దాన్ని అలాగే మనతో పాటు తీసుకెళ్ళడం అనేది సాధ్యం కాదు. కానీ తీసుకెళ్ళడానికి ఒక మార్గం అయితే ఉంది. ఏమిటి అనంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఈ సంపాదనని మనం సంపాదించినటువంటి ఆ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని ఇందాక చెప్పినట్టుగా ఏ విధమైనటువంటి ఆలస్యం లేకుండా మంచి పనుల కోసం వినియోగించినప్పుడు ఆ సంపాదన ఏదైతే ఉందో అదే పుణ్యంగా మారుతుంది, పుణ్యంగా పరిణామాన్ని చెందుతుంది. ఆ పుణ్యాన్ని మనం ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన వెనకాల అది రానే వస్తుంది. వాస్తవంగా మన వెనకాల వచ్చేది అదొకటే. ఇప్పుడు వేరే వస్తువుల గురించి చెప్పడం అనవసరం. ఈ శరీరం అనేది ఏదైతే ఉందో దీంతోనే మనం వెళ్ళలేం. ఏ శరీరంలో అయితే మనం ఉండి ఈ సంపాదన ఇవన్నీ కూడా మనం చేస్తున్నామో దీన్నే మనం తీసుకెళ్ళడం అనేది సాధ్యం కాని పని. అలాంటప్పుడు ఇంకా వేరే వస్తువుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన, మనం సంపాదించినటువంటి ధనాదుల గురించి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. కాబట్టి అక్కడికి అయితే వీటిని ఎలా తీసుకెళ్ళడానికి ఒక ఉపాయం ఏమిటి అనంటే వీటిని పుణ్యంగా మనం మార్చుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. అది మాత్రమే మన వెనకాల తప్పకుండా వస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అది మన వెనకాల వస్తుంది. తద్వారా ఆ తర్వాత మనం పొందవలసినటువంటి గతిని ఆ పుణ్యం అనేది నిర్ణయిస్తుంది. కాబట్టి అందుకోసం ఇక్కడ శాస్త్రంలో ఆ మాట చెప్పారు, గృహీతైవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్ అని. ఈ 3 పనులని ప్రతి ఒక్కరికి కూడా ఆ శాస్త్రంలో ఉపదేశించారు. అంటే అక్కడికి ఈ జీవితాన్ని సాగించడానికి కావలసినటువంటి పనులు, అందులో మనకి లభించినటువంటి ప్రయోజనం ఏదైతే ఉందో దాంతో ఈ ధర్మాన్ని చక్కగా ఆచరించి దాన్ని పుణ్యంగా మార్చుకున్నప్పుడు మనం ఎక్కడికైనా కూడా వెళ్ళగలుగుతాం. ఆ పుణ్యాన్ని మనం ఎక్కడికైనా కూడా తీసుకెళ్ళగలుగుతాం. అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డబ్బుల్ని ఎక్కడో విదేశానికి తీసుకెళ్ళాం, అక్కడ విదేశం నుంచి అక్కడ డబ్బుల్ని ఇక్కడికి తీసుకొచ్చామంటే దాన్ని అలాగే ఉపయోగించుకోవడం అనేది సాధ్యం కాదు. ఆ డబ్బుకి ఎంత విలువ ఉందో, అక్కడి నుంచి తెచ్చినటువంటి డబ్బుకి ఎంత విలువ ఉందో ఆ విలువ ప్రకారం ఇక్కడి ధనం ఏదైతే ఉందో దాని రకంగా దాన్ని మార్చుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ మనం దాన్ని ఉపయోగించుకోవడానికి సాధ్యం అవుతుంది. ఎవడు అమెరికా వెళ్ళాడు, బాగా సంపాదించాడు, డాలర్ సంపాదించాడు, ఆ డాలర్లను ఇక్కడికి తీసుకొచ్చి డాలర్లుగానే నేను ఖర్చు పెడతానంటే కుదరదు. నువ్వు తెచ్చినటువంటి ఆ డాలర్లన్నింటినీ కూడా రూపాయలుగా నువ్వు మారిస్తే ధర్మాచరణ అనేది. ఈ ధర్మాచరణగా చేసినప్పుడు అది పుణ్యంగా పరివర్తన చెందుతుంది. అది మనతో పాటు అన్ని చోట్లకి కూడా వస్తుంది. కాబట్టి వాస్తవంగా మనతో పాటు తీసుకెళ్ళగలిగేది అదొక్క వస్తువు మాత్రమే. కాబట్టి దాన్ని మనం ఆచరించాలి. ఆ బుద్ధిని మనం చక్కగా పెంచుకోవాలి. విశేషంగా ఆ ప్రవృత్తిని పెంచుకోవాలి. ఏ విధమైనటువంటి మంచి పని చేయవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే దాన్ని చక్కగా చెయ్యాలి. తద్వారా పుణ్య సంపాదనని చెయ్యాలి. ఇది మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. అందుకే